పొరల పొరలుగా ఇలా పిండితే తేనె పట్టిన ఇంకా వచ్చి తేనెలా ఉండే టేస్టీ అయిన బాదం పూరి చేస్తున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఇలా పూరి చేసేటప్పుడు లేయర్లు విడిపోకుండా, పూరి జీరా ఎక్కువ లాగకుండా పర్ఫెక్ట్ మెజర్మెంట్ లో చేసి చూపిస్తున్నానండి. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్ గా చేస్తారండి. అంత ఈజీగా సింపుల్ గా చేసి చూపిస్తానండి. ఇలా మీరు చేస్తే తేనె పట్టిన ఇంకా తేనె కారినట్టుగా పర్ఫెక్ట్ గా కుదురుతుందండి. దానికి నేను గ్యారెంటీ. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చూసేద్దాం రండి. వీడియోలో అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. బాదం పూరికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. మైదా పిండి, చక్కెర, సాల్టు, పసుపు, నెయ్యి, కొబ్బరి తురుము, అలాగే కొద్దిగా యాలకిల పొడి. ఇవే అండి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు కలుపుకుంటూ మెజర్మెంట్లు చూద్దామండి. మెజర్మెంట్ కోసం నేను కప్పు తీసుకున్నానండి. మీరు కప్ అయినా తీసుకోండి, గ్లాస్ అయినా తీసుకోండి, కాకపోతే సేమ్ మెజర్మెంట్ అండి. ఇప్పుడు ఈ కప్పుతో 2 కప్పులు మైదా తీసుకుందాం. 1, 2. ఇప్పుడు దీన్ని జల్లి పెట్టుకునేస్తాం. ఇందులోకి కొద్దిగా సాల్ట్ అండి, ఎక్కువ వేయద్దండి, లైట్గా వేసుకోండి. అలాగే చిటికుడు పసుపు, అలాగే 3 స్పూన్లు నెయ్యి అండి, వేడి చేసి పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్స్ అయ్యేలా కలుపుకుందాము. వేడి నెయ్యి పోసినాం కదండి, చేయి పెట్టి కలపద్దండి, వేడిగా ఉంటుంది. మనం ఎందుకు జల్లి పెట్టుకున్నామంటే ఉండలు అనేది ఎక్కడా లేకుండా వస్తుందండి, పిండి అనేది స్మూత్గా. కాబట్టి మీరు జల్లి పెట్టుకునేయండి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని మనం పూరికి కలుపుకుంటాం కదండి, అలా కలుపుకుందాము. పిండి అనేది ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. మరీ ఎక్కువ నీళ్ళు కూడా వేసేయద్దండి, మనం పూరికి కలుపుకుంటాం కదా, ఆ మెజర్మెంట్లో కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా బాగా ప్రెస్ చేసి కొంతసేపు కలపాలండి. అప్పుడే బాదం పూరి అనేది లేయర్లుగా ఉంటుంది. అలాగే పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి స్వీట్ కానీ చేసి పెట్టుకున్నట్లయితే వారం రోజులు నిలువ చేసుకోవచ్చండి మనం ఇంట్లోనే. పిండి అయితే కలిపేసినామండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక 10 నిమిషాలు అలానే పెడదాము. ఈ గ్యాప్లో మనము జీరా తయారు చేసుకుందామండి. జీరా తయారు చేసి పక్కన పెట్టుకున్నట్లయితే ఈ పూరీలు అనేది ఒత్తుకొని బాగా వేగించుకొని అందులో వేసేస్తే మనం బాదం పూరి అనేది రెడీ అయిపోతుందండి. జీరా కూడా పక్క మెజర్మెంట్లో చెప్తున్నానండి. ఈ జీరా చేసుకున్నట్లయితే ఈ బాదం పూరీకే కాదండి, బాదుషాకి అలాగే జాంగ్రీకి అన్నిటికీ ఒకే జీరా అవుతుందండి. కాబట్టి జీరా అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటే ఏ స్వీట్ అయినా కానీ అందులో చేసుకోవచ్చండి. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతోనే చక్కెర తీసుకోవాలండి. 2 కప్పులు పిండికి వచ్చి 2 కప్పులు చక్కెర తీసుకోవాలి. అప్పుడే జీరా అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, అలాగే దానికి కరెక్ట్గా సరిపోతుందండి. 1, 2 కప్పుల చక్కెరకి 1.5 కప్పు నీళ్ళండి. ఇలా 1.5 కప్పు వేసేదాని వల్ల మనకు బిన్నె పాకం అనేది వస్తుందండి. కాబట్టి నేను కరెక్ట్ మెజర్మెంట్ చెప్పినాను. మీరేమైనా ఇంకా ఎక్కువ నీళ్ళు వేసినట్లయితే పాకం వచ్చేది లేట్ అవుతుంది, అంతే అండి, ఏమీ అవ్వదు. ఇలా కలుపుతూ ఉండాలండి. చక్కెర అయితే కరిగిపోయిందండి. ఇలా తిప్పుతూనే ఉండండి, పాకం అనేది ఫాస్ట్గా వచ్చేస్తుంది. చక్కెర కరిగి పాకం వచ్చాక ఒక 15 నిమిషాలు పడుతుందండి. నీళ్ళు అనేది కరెక్ట్ మెజర్మెంట్లో పోస్తే 15 నిమిషాలండి. మీరు ఇంకా ఎక్కువ పోసినట్లయితే 25 నిమిషాలు కూడా పడుతుందండి. ఆ నీళ్ళంతా బాగా ఇమిరి మనకు పాకం వచ్చేకి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. చూడండి, మనకి తీగ పాకం అనేది రావాలండి, ఇంకా కొంతసేపు పడుతుంది. అంతవరకు కూడా కలుపుతూనే ఉండాలండి. చూడండి, ఇలా తీగ పాకం రావాలండి, అప్పుడు మనకు కరెక్ట్గా ఉన్నట్లు. చూసారా, ఇలా లాగితే తీగలాగా రావాలి. జీరా అనేది ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందండి. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము. ఇప్పుడు కొద్దిగా యాలకిల పౌడర్ వేద్దాం. నేను షుగర్ మిక్స్ చేసి కొట్టినానండి, కాబట్టి వైట్గా ఉంది. ఒకసారి కలుపుకునేద్దాం. జీరా అయిపోయిందండి. ఇప్పుడు పిండి చూద్దాము. పిండి కూడా చూడండి మెత్తగా ఉంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని బాగా కలుపుకోవాలండి. పిండి మనకు నానే గుందరికి చాలా సాఫ్ట్గా అయింది. బాదం పూరి అంటేనే లేయర్లుగా రావాలండి. కాబట్టి పిండి అనేది మంచిగా ప్రెస్ చేసుకొని మెత్తగా కలుపుకోవాలండి. అప్పుడే మనకు బాదం పూరి అనేది లేయర్లుగా వస్తుంది.
అలాగే చాలా కష్టం అని కూడా అనుకుంటారండి. బాదం పూరి చేసేకి చాలా ఈజీనే అండి. ఒకరే ఉన్నా కానీ 100 అయినా ఈజీగా చేసేయచ్చండి. ఇలా చేసుకున్న తర్వాత మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చూసి కట్ చేసుకోవాలండి. పూరికి చేస్తాం కదా, ఆ సైజు అయితే సరిపోతుంది. మరీ పెద్దగా ఉంటే కూడా బాగోదండి. చూడండి ఈ సైజు. అలానే ఇంకొకటి కట్ చేసుకునేద్దాం. నేను మొత్తం పిండిని 4 భాగాలుగా చేసి కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుందాం. ఇలా ఇప్పుడు మనం పూరీలాగా ఒత్తుకుందామండి. పూరీలాగా ఒత్తుకున్న తర్వాత ఎలా మడత పెట్టుకోవాలి, ఎట్లా మడతలు పెట్టుకుంటే మనకు పొరలుగా వస్తుంది అనేది కూడా పక్కాగా చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు ప్రాసెస్ అంతా ఇప్పుడే అండి ఉండేది. కాబట్టి ఇప్పుడు ఒత్తుకునేటప్పుడు చూద్దాము. ఇలా పొడి పిండి వేసుకోండి. ఆయిల్ వేసి కూడా ఒత్తుకోవచ్చండి. కాకపోతే ఆయిల్ వేసేదాని వల్ల మనకు పొరలుగా రాదండి. కాబట్టి ఇక్కడ పొడి పిండి వేసే ఒత్తుకోండి. ఇలా మీకు ఇంకా పెద్ద సైజు కావాలంటే కూడా చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియంగానే చేస్తున్నాను. చూడండి ఇంత పలసగా రుద్దుకోవాలి, మరీ మందంగా కూడా రుద్దుకోవద్దండి. మనకు కాలడానికి టైం పడుతుంది. మనకి కాలిందని తీసేసినా కానీ పైన కలర్ వస్తుందండి, లోపల కాలదండి. అలానే తీసినట్లయితే 2 రోజులు 3 రోజులకే సరిపోతుందండి, మళ్ళీ పాడైపోతుంది. ఇలా పలసగా ఒత్తుకొని మీరు కాల్చుకున్నట్లయితే వారం దినాలైనా నిలువ ఉంటుందండి. ఇలా రౌండ్గా ఒత్తుకున్న దాన్ని ఇలా మడత పెట్టుకోవాలి. 2గా మళ్ళీ 3గా అండి ఇట్లా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కూడా మీరు ఈ సైడ్లో అలాగే ఈ సైడ్లో ఇట్లా ఒత్తుకోవాలండి. ఎందుకంటే లేయర్లు అనేది విడిపోదండి. ఇప్పుడు ఇలా ఒత్తుకున్న తర్వాత ఒకసారి ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఎక్కువ ఒత్తొద్దండి, లేయర్స్గా అండి. చూసారా ఇలా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్న దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ పోసి పెట్టుకుందాము. ఇప్పుడు పొడిపిండి వేసుకొని చూడండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలానే ఒత్తుకోండి మీరు కూడా. అలాగే రౌండ్గా కూడా రావాలి మనకి. ఇలా ఒత్తుకున్న తర్వాత దీన్ని 2గా ఇట్లా మళ్ళీ దీన్ని ఇంకొకసారి ఇట్లా ఒత్తుకున్న తర్వాత చూడండి ఈ మూల అండి ఇట్లా కొంచెం ప్రెస్ చేయండి. అలాగే మళ్ళీ ఒకసారి ఇట్లా ఎక్కువ ప్రెస్ చేయకుండా లేస్గా ఇలా ఒత్తుకోండి. వీడియోలో ఎట్లా చూపిస్తున్నానో ఇలాగా చూసారా మనకు ఒక ఫ్లవర్ షేప్లో ఉంది. మీరు ఒత్తుకునేటప్పుడు కూడా రౌండ్గా వచ్చేలాగా చూసుకోండి. క్రాస్గా వచ్చిందంటే మనకి ఈ షేప్ అనేది రాదండి, వంకర్లు టింకర్లుగా వస్తుంది. కాబట్టి ఒత్తుకునేటప్పుడే మీరు రౌండ్గా ఒత్తుకోండి. మీరు ఇలా అడ్జస్ట్ చేసి ఒత్తుకున్నట్లయితే రౌండ్గా వస్తుందండి. చూసారు కదా మనకి నీట్గా ఎంత బాగా వచ్చిందో. 1 2 ఇలా ఒత్తుకున్న తర్వాత ఈ మూలల్లో ఇలా ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇట్లా తిప్పించుకున్న తర్వాత ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. మీకేమైనా అంటుకుంటా ఉంది అనిపిస్తే కొంచెం పొడిపిండి వేసుకోండి సరిపోతుంది. చూసారా ఇలా మీరు ఒత్తుకున్న తర్వాత ఇలా పలసగానే చేసుకోండి, లావుగా అయితే చేసుకోవద్దండి. మడత పెట్టినాక ఎలాగో మనకు 4-5 మడతలు ఉంటుంది కాబట్టి లావుగా అయిపోతుంది. ఇలా చేసి పెట్టుకున్నట్లయితే ఈజీగా ఫ్రై చేసి జీరాలో వేసుకొని తీసేయచ్చండి. ఆయిల్ కూడా వేడెక్కిందండి. ఇప్పుడు వేసుకుందాం పూరీలు. బాగా కాల్చుకోవాలండి. ఇది ఒకసారికి 4-5 వేసుకోవచ్చు. ఇలా కాల్చేటప్పుడు కూడా మీరు ఒత్తుకోవచ్చండి పూరీలు. చూసారా బాగా పొంగుతాయి కూడా. మీరు మంట కూడా ఎక్కువలో పెట్టి కాల్చుకోవద్దండి, కొంచెం తక్కువలోనే పెట్టుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా
ఇలా ఒక 2-3 సార్లు తిప్పించుకొని బాగా వేయించుకోవాలండి. మనం పసుపు వేసాం కదండి, కాబట్టి కలర్లో కనిపించేది కాలిందా లేదనేసి. ఈ నురుగులు అనేది తగ్గిపోయిందంటే తీసేద్దాము. లైట్గా కలర్ వస్తుంది చూడండి. మనం సైడ్లో ప్రెస్ చేసినాం కదా, కాబట్టి ఎక్కడ విడిపోలేదండి. చూసారా? ఇప్పుడు తీసేద్దాము. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. కొంచెం చల్లారినాక జీరాలో వేద్దాం. ఇప్పుడు ఇవి కూడా కాల్చుకునేద్దాం. ఇలా బాగా కాల్చుకోవాలి. కాసేపటి తర్వాత వేస్తున్నానండి జీరాలోకి. మీరు ఆయిల్లో తీస్తేనే అలానే వేసేయద్దండి. ఇలా వేసిన వాటిని ఇట్లా కొంచెం ప్రెస్ చేసి వదలండి. స్వీట్ అనేది లోపలంతా పోతుంది. చాలాసేపు కూడా పెట్టద్దండి. వీటిని వేసినాక ఒక 3 నిమిషాలకు తీసేయండి. ఇప్పుడు దీన్ని తిప్పించుకుందాం. చూడండి, ఇవి కూడా బాగా కాలింది. తీసేద్దాము. ఇలా వేసుకున్న 3 నిమిషాల తర్వాత దీన్ని తీసేయాలండి. జీరా అనేది మనం మడత పెట్టింటాం కదండి, ఆ పక్కన ఇంకా వంచినారంటే వంచేస్తుంది. ఇలా జల్లిడి తీసుకొని దాంతో ఇలా పెట్టండి. మనకు మడతలు ఉండేది కింద పెట్టినట్లయితే జ్యూస్ అనేది కిందకు వచ్చేస్తుందండి. అప్పుడు కరెక్ట్గా ఉంటుంది, ఓవర్ స్వీట్ ఉండదు. ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకు విరిగిపోతుంది, కాబట్టి ఇలా తీసుకోండి. ఎగస్ట్రా ఉండే జీరా అంతా చూడండి ఇక్కడ వచ్చేస్తుంది. అలాగే మిగిలిన పూరీలు కూడా వేద్దాం ఇందులో. ఒక 2-3 నిమిషాలు వదిలితే చాలండి జీరాలో. అలాగే ఇలా కూడా ప్రెస్ చేయొద్దండి, ప్రెస్ చేసినట్లయితే విరిగిపోతాయి. ఇప్పుడు వీటిని కూడా తీసేద్దాము. ఎక్కువ టైం కూడా పట్టదండి ఈ బాదం పూరి చేసేకి. ఇలా కొంతసేపు వదిలేస్తామండి. జీరా ఎక్కువ ఉన్నా కానీ ఒడిగిపోతుందండి. ఇవి కూడా వేసుకునేద్దాం. నేను స్టవ్ ఆపేసినానండి ఒత్తుకునేదానికి. కొంచెం నూనె చల్లారింది. చూడండి, జీరా అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు తీసేస్తున్నాను. ఇవి కూడా కాలిపోయిందండి, తీసేద్దాము. అయిపోయిందండి మన బాదం పూరి చేసేది. చూడండి, బాదం పూరికి పొరలు అనేది ఎక్కడ విడిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చిందండి. అలాగే చూడండి, జ్యూసీగా ఎంత బాగుందో చూసారా? చూడండి, లోపల కూడా జ్యూసీగా ఉందండి. మీరు ఇలానే అయినా కూడా తినచ్చు. లేదు కొంచెం ఇంకా టేస్టీగా కావాలంటే ఇలా పైన కొద్దిగా కొబ్బరి తురుము వేసుకున్నామంటే ఇంకా బాగుంటుందండి.
చూడండి, చూడ్డానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో. అలాగే ఇంకో సైడ్ కూడా ఇలా తిప్పించుకొని వేసుకుందాం. మీకు ఇంకా ఎక్కువ జ్యూసీగా కావాలంటే జీరాలో ఇంకొక 2 నిమిషాలు పెట్టినట్లయితే జ్యూసీగా వస్తుందండి. లేదక మాకు మీడియం స్వీటే కావాలంటే సేమ్ నేను చెప్పాను కదండి, 3 నిమిషాలు జీరాలో పెట్టి తీసేయండి సరిపోతుందని. ఇలా తీసుకున్నట్లయితే ఓవర్ స్వీట్ లేకుండా తినడానికి కూడా ఎగుటు కొట్టకుండా చాలా బాగుంటుందండి ఇలా తీసినట్లయితే. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. చూసారా, తుంచుతా ఉంటే కూడా పరపరాని ఉందండి. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉందండి. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా బాగుందండి బాదం పూరి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. మీకు ఎట్టు కుదిరిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో బోల్డ్ అన్ని ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.